లేడయ్య గారు. హలో. హలో హలో చెప్పండి. పేజీ లేడండి. ప్రేజులండి. అయ్యగారు ఎలా ఉన్నారండి? బాగున్నారు బాగున్నారు. పెద్ద జో జో జరుగుతున్నాయండి. ఆ, ఆ, ప్రార్థనలు జరుగుతున్నాయండి. ప్రార్థన నవంబర్లో ఉన్నాయి మళ్ళీ మీటింగ్స్ మనకి. మరి ఎప్పుడు పెడతారండి? నవంబర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఏమి లేవు. నవంబర్లో మాత్రం పెద్ద మీటింగ్ ఉంది రాజమండ్రిలో. ఎక్కడండి? అక్కడ మన జాంపేట చర్చ్ ఉంటుందా, ఆ ఆ చర్చిలోనమాట. సిగ్నల్ కాడండి. సిగ్నల్ ఆ పైన చర్చ్ ఉంటుంది. ఎటు మేత్రపేట అంటారు. అక్కడ మదన్ సింగ్ పెట్టండి. మేదరపేట. నవంబర్లో ఉంటాయండి. నవంబర్లో ఉంటాయి. మరి ఈ మధ్యలో మరి ఏం పెట్టలేదా? ఈ మధ్యలో ఇంకా ఏమి లేవు. మరి మొన్నే కదా గాడాల్లో మీటింగ్స్ అయినాయి కదా. మరి ప్రార్థనకి వద్దామా అని ఫోన్ చేశానండి. నాకు ఇష్టం కదా. వస్తారా మీరు? అయితేనే ఆదివారం మరి రావాలి. అయితే అది ఇవాళ నేను ఫోన్ చేయవలసింది ఉదయం. మర్చిపోయానులేండి. ఎక్కడికి రమ్మంటారండి? ఇప్పుడు మీరు ఉండేది అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. నుండి దివాన్చేరు. దివంచెరువా? దివంచెరువు ఎక్కడ? ఎస్సీపేట. ఎక్కడ? ఎస్సీపేట. ఎస్సీపేట. ఎస్సీపేటలోని మనకి ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి. అంటే మనం ఒక మీటింగ్ కింద ఆదివారం సాయంత్రం మాటలు వస్తాం. తెరగట్టి మన పాటలు కట్టేసి మనం మెసేజ్ వేద్దాం. అందుకనేసి అడుగుతుంటా. వచ్చి వారం వస్తాం. మీరు కరెక్ట్గా అడ్రస్ చెప్తే వస్తాం. నేను ఎస్సీపేట వచ్చి ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను. సెంటర్లోకి వచ్చేస్తే ఫోన్ చేసేది వచ్చేస్తాను. అంటే మనకు ఇప్పుడు మొన్న ఎస్సీపేట మెయిన్ అదే రోడ్ మెయిన్ సెంటర్లోనా లేకపోతే కొద్దిగా లోపలికి వెళ్ళాలా? ఇల్లు ఏదన్నా లోనకిలేండి. అంటే ఏదైనా గుర్తు చెప్పారనుకో, ఆ గుర్తు ప్రకారంగా వచ్చేసి మీకు ఫోన్ చేసాం అనుకో, అక్కడ ఉంటాం. అక్కడ ఉన్న తర్వాత మీరు వద్దురు కానీ మమ్మల్ని కలిదిరు కానీ. అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కదండి, అక్కడికి వచ్చి ఫోన్ చేయండి. మన అదే ఇప్పుడు ఇలాగే దివంచెరువు ఎక్కుతుంటే రోడ్డు మీద ఉంటుంది అంబేద్కర్ బొమ్మ. అక్కడికి వచ్చి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను. అలాగే అలాగే. తెరగట్టి ఇప్పుడు ఎలా చేద్దామని తెరగడతాం. మనం తెరగట్టిన తర్వాత మనం జరిగిన మెసేజ్లు ఉంటాయి కదా ముందు. ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి? తెర మనం ఒక వీధిలో కడతాం. అటు ఇటు మనం కూర్చుండిలా కుర్చీలు వేస్తాం. తెర మీద మనం ఇప్పుడు సినిమా ఎలాగేస్తారు మనం అలాగా మనం దేవుని మెసేజ్ వేద్దాం. అప్పుడు పాటలు పెడదాం. పాటలు వింటారు, మెసేజ్ వింటారు, అందరూ చూస్తారు. ఇప్పుడు ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది? అది మీరు ఏమైనా ఎస్సీపేట అంటున్నారు కాబట్టి ఎస్సీపేటలో మనకి ఎక్కడైతే మన వాళ్ళు ఎక్కువ దేవుని కోసం ప్రార్థన కట్ట వెళ్తారో ఆ ఏరియాలో చూసుకుని ఒకవేళ మీరు ఉండే వీధిలో పెడదామా లేకపోతే పక్క వీధిలో పెడదామా, ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటే అక్కడ పెడదాం. ఇప్పుడు ఇప్పుడు హైవే పక్కన గుడి ఉంది కదా, ఆంజనేయ బొమ్మ ఉంటుంది, అక్కడ పెడదామా? వాళ్ళు విగ్రహాలు వాళ్ళకి తెలిస్తే సువార్తని మారుతారు. ఇప్పుడు మనం అన్యుల మంచికి వెళ్ళి కన్నా మనకు ఇప్పుడు మన క్రైస్తవులకు వినిపించుకుందాం ఫస్ట్ ఒకసారి ఒక వారం. అక్కడ రెస్పాండ్ ఎలాగుందో చూసి మనం తర్వాత నెక్స్ట్ వీక్ అక్కడ మీరు అన్న దగ్గర చూద్దాం. ముందు అక్కడ పెడితే బాగుంటుందండి నా ఆలోచన. అంటే బాగుంటుంది. గమ్మునల్లా అలా అన్యులు కదా ఇక్కడ ఇట్టారు అది ఇది అని మళ్ళీ మన మీద గొడవ తీసారనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం, ముందు మన ఏరియాలో పెట్టుకుందాం.
పెట్టుకున్న తర్వాత మనకి తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ రెస్పాన్స్ చూసి అక్కడ ఎలాగుంటుందో ఆలోచించి అక్కడ కూడా పెడదాం. ఆదివారం అంటారా? ఆదివారం మనం సాయంత్రం మాటలు సినిమా ఎలా చేస్తారు అలా మనం దేవుని మెసేజ్ వేసుకోవచ్చు. తెర ఉంటుంది మన దగ్గర, అన్ని సౌండ్ గట్ట అంతా ఉంటుంది, ఆటో ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనమే తెచ్చేసుకుంటాం అక్కడికి. మనకి ఏం అవసరం లేదు. మనకి అక్కడ సప్లై కంపెనీ ఉంటే మనకు కుర్చీలు ఒక 20-30 కుర్చీలు, ఒక టేబుల్ ఉంటే చాలు మనకి. సప్లై కంపెనీ మనం అవి కూడా మనమే తీసుకుందాం. అంటే మనం ఎదటోళ్ళ నుంచి ₹1 ఆశించట్లేదు. మనం ఏంటంటే సువార్త మనం వినిపించాలి. అవునవునవును అనేసి మన ఉద్దేశం. అక్కడ సప్లై సామాను షాప్ ఉంది, మన పెయింట్ షాపు, మనోళ్ళు మన క్రైస్తవులు ఆ పక్కన సప్లై సామాను ఉంది. అక్కడ అడిగితే మన సహోదరుడు హెల్ప్ చేస్తాడు. అలాగండి, అడుగుదామండి. మనకి ఏం అక్కర్లేదండి. మనకు మనుషులను బట్టి ఒక 30 కుర్చీలు ఎన్నో ఒక టేబుల్ తెచ్చుకుంటాం. అంటే ఈ ప్రొజెక్టర్ గట్టా పెట్టుకోవాలి కదా మనం. అవునవునవును అంతే, అది సరిపోతాయండి మనకి. అంటే హైవే కదా, అక్కడ అన్యులు సాయంత్రం మాటలు ఉండరు. అక్కడ వేసుకుంటే కొంచెం అక్కడ ఎదురుగుంటా మన చర్చ్ కూడా ఉంది. కొంచెం అన్యులు మార్పు వచ్చిద్ది, చూస్తారు అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం? మీరు అన్నది నాకు అర్థమైందిలేండి. అంటే అక్కడ అన్యులు చూస్తే వాళ్ళ కొద్దిగా ఆలోచన పుడుతుంది కదా, పుట్టి కొంచెం మార్పు చెందుతారని మీరు అనేది. వేద్దామండి, తప్పకుండా వేద్దాం. ముందుగా మనం మీ ఇంటి వీధిలో పెడదాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ అక్కడ మనం చూసి మనం అక్కడ వేసుకుందాం. అయితే వచ్చి ఆదివారం నైట్ అక్కడ పెట్టేద్దాం. అలాగే వచ్చేవారు నేను సంఘంతో కూడా మాట్లాడతాను. మాట్లాడి ఇలాగని చెప్పి. మీ పేరు చెప్పండి. పేరు డేవిడ్. ఏం పేరు? డేవిడ్. ఓకే అండి, చేద్దామండి డేవిడ్ గారు. వచ్చే వారం మనం కంపల్సరీగా అక్కడ ఏర్పాటు చేసేలాగా మాట్లాడదాం, స్క్రీన్ మీటింగ్. మీకు మాత్రం ఫోన్ చేస్తాను ఇదే నెంబర్కి. మీకు ముందుగా శనివారం ముందుగా రోజు ఫోన్ చేస్తాను. చేసిన తర్వాత ఇలాగ వస్తున్నామండి, మీరు పలానా దిక్కున ఉంటే మేము అక్కడికి వచ్చి మీట్ అవుతాం. అటు నుంచి అటు మనం అక్కడ స్క్రీన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామండి. సరే 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 ఓకే, థ్యాంక్స్. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. ఓకే అండి, అయితే ఉంటానండి. ఓకే, మీకు కాల్ చేస్తాను మళ్ళీ. ఓకే అండి. ఓకే, శనివారం చేస్తాను. ఓకే అండి, ఉంటానండి. ఓకే అండి. ఓకే అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.